హాయ్ ఫ్రెండ్స్, వేడి వేడి పునుగులు అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అయితే రెడీ చేసేసాను. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే చీరాల అమ్మాయి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఒక సిస్టర్ అయితే పర్సనల్గా కాల్ చేసి అక్క బ్లౌజ్ వీడియోస్ అయితే పెట్టండి అక్క అని అడుగుతుంది. తప్పకుండా అమ్మ, నీకోసం అయితే నేనైతే పెడతాను. నేను కూడా పునుగులు అయితే టేస్ట్ చూశాను, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. పునుగుల్లో టమాటా చట్నీ కూడా చేశాను. వేడివేడి పునుగులు తిన్నాక ఇంకా నేను టీ కూడా పెట్టుకొని వేడివేడిగా తాగేశాను. వేడివేడి పునుగులు, వేడివేడి టీ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం రండి. కొంచెం ఇడ్లీ పిండిలో జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మైదా పిండి 1/2 కిలో వేసి మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక పక్కన పెట్టుకొని 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత తినే సోడా ఒక స్పూన్ వేసి మొత్తం అయితే కలుపుకోవాలి. కలిపిన తర్వాత అయితే పునుగులు వేసుకోవాలి. వేడివేడి పునుగులు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను ఈ పునుగుల్లోకి టమాటా చట్నీ కూడా చేసేసాను. ఇంకా స్కూల్ నుంచి పిల్లలు రాగానే తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం. నేనైతే వాళ్ళ కోసం అయితే పునుగులు టమాటా చట్నీ అయితే రెడీ చేసేసాను. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా అయితే పునుగులు అయితే రెడీ చేసేసి మీ పిల్లలకి అయితే పెట్టేసేయండి. స్కూల్ నుంచి రాగానే వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా